సభకు నమస్కారం. సభాధ్యక్షులు ఎంఆర్ఓ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ పవార్ గారు, ఆర్డీఓ వేణు మాధవ్ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ గారు, ఔజిత్ పీడీ గారు, సింగిల్ రోడ్ చైర్మన్ సత్యనారాయణ గారు, ఇతర ఎంఆర్ఓ గారు, ఇతర ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన ఆత్మకూర మాజీ ప్రజాప్రతినిధులకు, మహిళలకు, సోదరులందరికీ కూడా ఈరోజు ఇక్కడ లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో రేషన్ కార్డ్స్ ద్వారా ఎవరికైతే కొత్త రేషన్ కార్డు వచ్చాయో వారింటింది. అదేవిధంగా ఈ మండలంలో కొత్తగా ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడాక దాదాపు 600 పైన ఇళ్ళు ఈ మండలంలో ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరూ కూడా 90% మందికి 89% మందికి కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళ కూడా రేపు కొత్తగా వచ్చే దాంట్లో కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే తప్పకుండా వారికి కూడా కొత్త ఇల్లు వస్తాయని కూడా తెలియపరుస్తా ఉన్నాం. రేషన్ కార్డు రాని వారు కూడా కొత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంది. మన నాయకులు కూడా ప్రతి గ్రామంలో ఇది మోటివేట్ చేసి ఈ రేషన్ కార్డులు అందరికీ కూడా లబ్ధిదారునికి ప్రతి ఒక్క అర్హుడికి కూడా ఇప్పించే బాధ్యత ఆ గ్రామంలో కూడా నాయకత్వం తీసుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా పాత రేషన్ కార్డులు 15,000 పైన ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు 700 పైన ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 61,000 మంది ప్రజలు ఈ మండలంలో సన్నబియ్యం తింటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీన్ని మనం మంచిగా ఈ సన్నబియ్యం తింటూ దీన్ని ఉపయోగించుకుంటూ గతంలో జరిగిన విధంగా కాకుండా ప్రజలు మంచి సన్నబియ్యంతో తినడం ఈ పార్టీ ప్రభుత్వానికి, ప్రజలకు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఒక వరంగా కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీద మనం అందరం కూడా వారికి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము.